హలో అండి, వెల్కమ్ టు శ్రీచక్ర టారో. ఇప్పుడు మనం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. మీ పర్సన్ నేమ్ 3 times తలుచుకోండి. మీ పర్సన్ గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. Nine of Swords, Queen of Pentacles, Hanged Man, Five of Wands, Four of Cups, Chariot. బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమో డెత్ అండి. మీ పర్సన్ ఎండ్ అయిపోయిన మీ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారండి. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, మా రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, దాన్ని ఎలా రీబర్త్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఇన్నాళ్ళు మీ పర్సన్ స్టక్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారు. నేనేమీ చేయలేకపోతున్నాను అని ఆలోచిస్తున్నారు. మీ మధ్య జరిగిన గొడవల గురించి, మీ మధ్య ఎంతోమంది ఇన్వాల్వ్ అయ్యి మీ మధ్య గొడవలు పెట్టారు, ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరు ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు మీ లవ్ యాక్సెప్ట్ చేయకపోయారు, మిమ్మల్ని దూరం పెట్టారు. ఆ విషయంలో వాళ్ళు చాలా బాధపడుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. చాలా బాధలో ఉన్నారండి మీ పర్సన్. ఏడుస్తున్నారు, స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు. యాంగ్జైటీ, డిప్రెషన్, బాధ అన్నీ అండి. హెల్త్ కూడా బాగుండట్లేదు మీ పర్సన్కి. మీ గురించి దిగులు, మీ రిలేషన్షిప్ గురించి ఆందోళన వాళ్ళకు ఉన్నాయి. చాలా బాధలో ఉన్నారు మీ పర్సన్. మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు చాలా గొప్ప వ్యక్తి, మీరు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఒక ఎఫిషియెంట్ పర్సన్. మీలాంటి పర్సన్ని వదులుకోవాల్సి వచ్చినందుకు వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. ఈ రిలేషన్షిప్లో వాళ్ళు చేసిన దానికి, ఈ సెపరేషన్కి వాళ్ళు కారణమైన దానికి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీ రిలేషన్షిప్లో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఆబ్స్టకల్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీ రిలేషన్షిప్లో సక్సెస్ అనేది తీసుకురావాలి, విక్టరీ చూడాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఎంత దూరంలో ఉన్నా మీ దగ్గరికి వాళ్ళు రావాలని వాళ్ళు అనుకుంటున్నారండి. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. ఈ రీడింగ్ మీరు క్లెయిమ్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీ మీరు క్లెయిమ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.